హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బటర్ రోస్టెడ్ చికెన్. ఎప్పుడు రొటీన్గా మన ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒక్కసారి మసాలాతో బటర్ రోస్టెడ్ చికెన్ చేసి చూడండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళు తిన్నారంటే ఈ చికెన్ రెసిపీకి ఫ్యాన్స్ అయిపోతారు అండ్ అలాగే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బటర్ రోస్టెడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఆనియన్స్ అన్ని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్లో వేసేటప్పుడు బాగా అంటే చిందుతుంది, కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉండి వేసుకోండి. ఇట్లా ఉంచి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని అందులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చికెన్ వచ్చేసి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ కప్ పెరుగు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయండి. అండ్ ఇందులో నేను కొంచెం మెల్ట్ అయిన బటర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే మనకి ముక్క అనేది సప్పగా ఉంటుంది. మనకు సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఇలా అన్ని పౌడర్లన్నీ యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎక్కడైనా మనం చికెన్ వండేటప్పుడు చికెన్ అనేది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ మసాలాలు, ఆ ఉప్పు, కారం అన్నీ దీనికి పట్టి చాలా బాగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇట్లా మినిమం మనకి కుదిరితే 1 అవర్ అయినా లేదంటే 2-3 అవర్స్ అయినా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అండ్ చిటికెడు కారం యాడ్ చేసుకోండి. చూసి యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్లో కారం అనేది యాడ్ చేసాం కదా, అది మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తం యాడ్ చేసి అందులో ఒక గ్రేవీ ఉందని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఆ గ్రేవీ మొత్తం ఇందులో యాడ్ చేశాను. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని, మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్. మనకి అది బాగా కుక్ అయ్యి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అలా వచ్చేసినప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నా. కరివేపాకు యాడ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం అడుగంటకుండా. బాగా కింద పీసెస్ అన్నీ బాగా కుక్ అవ్వడానికి ఇలా మళ్ళీ ఒకసారి మనం ఇలా కలదిప్పుకుందాం. ఇలా మొత్తం అంతా కలదిప్పుకున్న తర్వాత మనం ముందుగా మసాలా అనేది ఒకటి ప్రిపేర్ చేసాం కదా, మెత్తగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా, అది కూడా తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేయండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కాబట్టి మసాలా అలా వచ్చింది. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే చికెన్కైనా బిర్యానీకైనా టేస్ట్ అనేది మనకి బాగా ఉంటుంది. ఫైనల్లీ కుక్ అయిన తర్వాత మీరు ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ ఉంచి వెంటనే ఆఫ్ చేసేయండి. ఇంతే అండి, చాలా ఈజీ కదా. మనం ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఒకే ఒక మసాలాని యూజ్ చేసి మనకి చికెన్ బటర్ రోస్టెడ్ చికెన్ అనేది మనం ప్రిపేర్ చేసాం. కావాలంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ మిస్